Yeah, good evening, one and all. So, welcome back to our channel. So, right now, from today onwards, we are going to discuss about one of the important and most important topic of entire physics. So, the name of the topic which we are going to discuss right now is about the concept of gravitation. Okay, so the concept of gravitation. So, this topic is extremely very important and plays a crucial role in all levels of academics. Okay, so then without wasting time, we shall enter into the concept of gravitation. So, as already we know that the word gravity, acceleration due to gravity, universal law of gravitation. సో లైక్ దీస్ వర్డ్స్ విచ్ ఆర్ వెరీ ఫెమిలియర్ టు అస్, అంటే ఇవన్నీ కూడా మనకి తెలిసిన కొన్ని పదాలు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ కాన్సెప్ట్ గ్రావిటేషన్. అసలు ఈ గ్రావిటేషన్ అంటే ఏంటి అన్నది మనం డిస్కస్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రావిటేషన్, సో దాని యొక్క లెసన్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ మనం తెలుసుకోవాలి. ద ఫస్ట్ కాన్సెప్ట్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెన్సిటీ. సో డెన్సిటీ అనే టాపిక్ అనేది మనకి బేసిక్ పాయింట్ అనమాట. ఆ డెన్సిటీ గురించి తెలుసుకున్న తర్వాత దెన్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రావిటేషన్. సో ద టాపిక్ నేమ్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెన్సిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డెన్సిటీ. అసలు డెన్సిటీ అంటే ఏంటి? సో దీన్ని మనం తెలుగులో సాంద్రత అని అంటాం అనమాట. అదే సోషల్లో అయితే పీపుల్ డెన్సిటీ అంటే జన సాంద్రత అంటాం. సో జనరల్లీ యాజ్ పర్ ద సైన్స్ టెర్మినాలజీ, ద వర్డ్ డెన్సిటీ, సో డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీ సబ్స్టెన్స్ ఆర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇట్ విల్ బి హ్యావింగ్ సమ్ డెన్సిటీ. అసలు డెన్సిటీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ రేషియో బిట్వీన్ టూ క్వాంటిటీస్. సో జనరల్గా మన రేషియో అంటే ఏం చెప్తాం, నిష్పత్తి అనమాట. అంటే రేషియో అంటే న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్. అంటే న్యూమరేటర్లో ఒక క్వాంటిటీ, డినామినేటర్లో ఒక క్వాంటిటీ ఉంటుంది. అలాగా ఏ రెండు యొక్క క్వాంటిటీస్ యొక్క రేషియోని మనం డెన్సిటీ అంటామంటే డెన్సిటీ ఈజ్ అ వర్డ్ దట్ ఈస్ ద విచ్ డిఫైన్స్ ద మీనింగ్ ఆఫ్ ద రేషియో బిట్వీన్ మాస్ అండ్ వాల్యూమ్. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్కి ఆబ్జెక్ట్ ఎంతైతే వాల్యూమ్ని అది ఆక్యుపై చేసింది అంటే మాస్ డివైడెడ్ బై వాల్యూమ్, అంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎం బై వి, వేర్ ద లెటర్ ఎం రిప్రజెంట్స్ మాస్ అండ్ ద లెటర్ వి రిప్రజెంట్స్ ద వాల్యూమ్. సో ఫైనల్లీ వీ కెన్ సే density is defined as the ratio between mass to volume of an object. So density is a word which is denoted by the letter D. బట్ సింబాలికల్గా డెన్సిటీని మనం ఏ లెటర్తో డినోట్ చేస్తామంటే రో అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. సో డెన్సిటీ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ సింబల్ రో. రో అంటే కొంచెం పీలా రాసి మనం ఇలా పైన చుట్ట చూడతాం అనమాట. సో దాన్ని మనం రో అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. సో డెన్సిటీ ఈజ్ డినోటెడ్ బై ద సింబల్ రో అండ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ మాస్ టు వాల్యూమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అది ఇక్కడ మనకి డెన్సిటీ యొక్క డెఫినేషన్ అర్థమైంది. మరి డెన్సిటీ యొక్క యూనిట్స్ ఏంటి, అసలు డెన్సిటీని మనం ఎందులో మెజర్ చేస్తాం? సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఇన్ విచ్ ద వర్డ్ డెన్సిటీ ఈజ్ మెజర్డ్? సో ఇందాక మీకు ఫార్ములాలో ఏం చెప్పాం, డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో బిట్వీన్ మాస్ అండ్ వాల్యూమ్ అని చెప్పాం. సో మాస్ యొక్క యూనిట్స్ మనకు తెలుసు, కేజీస్లో మనం రిప్రజెంట్ చేస్తాం. సో మాస్ ప్లేస్లో మనం కేజీస్ పెడతాం, వాల్యూమ్ ప్లేస్లో మీటర్ క్యూబ్ అంటే క్యూబిక్ మీటర్స్ పెడతాం, అంటే మీటర్ క్యూబ్. అంటే దీని యొక్క యూనిట్స్ మనం చెప్తే మాస్ బై వాల్యూమ్ అని చెప్తాం కాబట్టి మాస్ ప్లేస్లో కేజీ, వాల్యూమ్ ప్లేస్లో మీటర్ క్యూబ్. సో కేజీ పర్ మీటర్ క్యూబ్ అని చెప్పంటాం. సో డెన్సిటీ యొక్క యూనిట్స్ ఏంటంటే కేజీ పర్ మీటర్ క్యూబ్, అంటే కేజీ డివైడెడ్ బై మీటర్ క్యూబ్. సో మీటర్ క్యూబ్ అంటే వాల్యూమ్ అవుతుంది, కేజీ అంటే మాస్ అవుతుంది. సో అయితే ఇకపోతే దీన్ని బేస్ చేసుకుని సో ఈ డెన్సిటీ అంటే రో అనే సింబల్తో డినోట్ చేస్తామని చెప్పాం. అయితే ఇక్కడ డెన్సిటీని బేస్ చేసుకుని ఒక ఆబ్జెక్ట్ సింకింగ్ ఆబ్జెక్టా, ఒక ఆబ్జెక్ట్ ఫ్లోటింగ్ ఆబ్జెక్టా? ద టాపిక్ విచ్ యూఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఈస్ అబౌట్ ద బేసింగ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెన్సిటీ. డెన్సిటీని బేస్ చేసుకుని సింకింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్.
సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్, సింకింగ్ ఆబ్జెక్ట్స్. ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ అంటే నీటిలో పైన తేలివన్నమాట. అంటే నీళ్ళల్లో మునిగిపోకుండా whenever an object is placed in the water, instead of dipping inside, the object will float on the water. అది వాటర్లో మునిగిపోకుండా పైన తేలుతుందన్నమాట. దాన్ని మనం ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ అంటాం. అలా కాకుండా ఫ్లోట్ అవ్వకుండా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కంప్లీట్గా దాన్ని డిప్ చేసినప్పుడు అది సింక్ అయిపోయింది, మునిగిపోయింది అనుకోండి, దాన్ని మనం సింకింగ్ ఆబ్జెక్ట్ అంటాం. SINK, ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్, సింకింగ్ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ తీసుకుని వాటర్లో వేస్తే అది మునిగిపోవచ్చు, అంటే సింక్ అయిపోవచ్చు, లేదా పైన తేలచ్చు, అంటే ఫ్లోట్ అవ్వచ్చు. అంటే ఫ్లోటింగ్ అండ్ సింకింగ్. అది ఎలా చెప్తాం? హౌ కెన్ వీ సే వెదర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ ఆర్ సింకింగ్ ఆబ్జెక్ట్ అని దేన్ని బేస్ చేసుకుని చెప్తామంటే, మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క డెన్సిటీని, దాని యొక్క డెన్సిటీ అంటే ఏంటండి, మనం ఏదైతే ఆబ్జెక్ట్ తీసుకున్నామో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీని మనం ఎందులో అయితే పెడుతున్నామో, అంటే వాటర్లో ప్లేస్ చేస్తున్నాం కాబట్టి వాటర్ యొక్క డెన్సిటీతో కంపేర్ చేస్తాం. అంటే ఇక్కడ టూ డెన్సిటీస్ మనం కంపేర్ చేస్తాం. అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ, అలాగే నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆబ్జెక్ట్ ఎందులో పెడుతున్నాం, వాటర్లో పెడుతున్నాం, దాని యొక్క డెన్సిటీ. అంటే ద డెన్సిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ద డెన్సిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ చూజన్, దట్ ఆబ్జెక్ట్స్ డెన్సిటీ షుడ్ బి కంపేర్డ్ టు ద డెన్సిటీ ఆఫ్ ద వాటర్. అలా కంపేర్ చేస్తున్నప్పుడు వాటర్ యొక్క డెన్సిటీతో నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ కనుక కంపేర్ చేస్తున్నప్పుడు, నువ్వు తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే తక్కువ వచ్చింది అనుకోండి, అంటే వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ విచ్ యూ హ్యావ్ చూసెన్, ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ లెస్ దెన్ డెన్సిటీ ఆఫ్ వాటర్, నువ్వు వాటర్లో పెడుతున్నావు, వాటర్ యొక్క డెన్సిటీ కంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ కనుక తగ్గితే, అంటే తక్కువ ఉంటే, దేంతో పోలిస్తే, వాటర్ యొక్క డెన్సిటీతో పోలిస్తే నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ కనుక తక్కువ ఉంటే, దట్ ఆబ్జెక్ట్ విల్ ఫ్లోట్ ఆన్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్యూబ్, పేపర్ పీసెస్, ప్లాస్టిక్ బాల్, ఇవన్నీ మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ప్లాస్టిక్ బాల్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ అన్ ఐస్ క్యూబ్, ఇఫ్ యూ టేక్ ఏ పీస్ ఆఫ్ పేపర్, దాన్ని కనుక మనం ఆబ్జెక్ట్స్ కింద తీసుకుని ఇఫ్ వీ ప్లేస్ దెమ్ ఇన్ వాటర్, దాన్ని కనుక మనం వాటర్లో ప్లేస్ చేయగలిగితే అవి ఖచ్చితంగా ఫ్లోట్ అవుతాయి, మునిగిపోదు. ప్లాస్టిక్ బాల్ ఎప్పుడు మునిగిపోదు. అలాగే పేపర్ పీస్ అది ఎప్పుడు పైన తేలుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇలా చిన్నవి ఏవైతే ఉంటాయో ఈ ఐస్ క్యూబ్స్, ఇవి కూడా వాటర్లో పైన తేలుతూ ఉంటాయి. ఎందుకు అలా తేలుతూ ఉంటాయి? వాటర్ యొక్క డెన్సిటీతో పోలిస్తే ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో వీటి యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే తక్కువ ఉందన్నమాట. ద డెన్సిటీ ఆఫ్ ఐస్ క్యూబ్, ద డెన్సిటీ ఆఫ్ ఎ పేపర్ పీస్, ద డెన్సిటీ ఆఫ్ ఎ ప్లాస్టిక్ బాల్ ఈజ్ లెస్ దెన్ ద డెన్సిటీ ఆఫ్ ఎ వాటర్. సో దీస్ సబ్స్టెన్స్ విల్ బి ఫ్లోటెడ్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. ఇవి వాటర్ యొక్క సర్ఫేస్ మీద ఫ్లోట్ అయిపోతాయి, ఎందుకంటే డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంది. దేంతో పోలిస్తే? డెన్సిటీ ఆఫ్ వాటర్తో పోలిస్తే. ద సేమ్ కండిషన్ ఆపోజిట్ సింకింగ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బాల్ ప్లేస్లో ఒక మెటల్ బాల్, ఒక రబ్బర్ బాల్, కార్క్ బాల్ తీసుకున్నాం. అది చాలా హెవీగా ఉంటుంది, బరువు కూడా ఉంటుంది. అది తీసుకొచ్చి వాటర్లో మనం డిప్ చేసాం, అది ఇమీడియట్గా లోపలికి మునిగిపోతుంది. ఎందుకు అలా మునుగుతుందంటే చాలామంది వెయిట్ వల్ల అవుతూ ఉంటారు. వెయిట్ అనేది ఒక ఫ్యాక్టర్, బట్ 100% కరెక్ట్గా చెప్పాలంటే ఎందుకు అది మునిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బాల్ అయితే మునగలే, పైన తేలుతుంది, ఫ్లోట్ అవుతుంది. ఎందుకు? ప్లాస్టిక్ బాల్ యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే తక్కువ ఉంది కాబట్టి ఫ్లోట్ అవుతుంది. బట్ రబ్బర్ బాల్ కానీ, మెటల్ బాల్ కానీ, కార్క్ బాల్ కానీ, నువ్వు తీసుకున్న హెవియర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్లో డిప్ చేస్తే మునిగిపోతున్నాయి. ఎందుకు? నువ్వు తీసుకున్నటువంటి ఆ రబ్బర్ బాల్ అవ్వచ్చు, కార్క్ బాల్ అవ్వచ్చు, దాని యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే ఎక్కువ అయిపోయింది. So whatever the objects what you have chosen, the density of an object, if it is greater than the density of water, then the object will definitely sink in the water. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ సింక్ అవ్వాలా, ఫ్లోట్ అవ్వాలా అన్నది వాటర్ యొక్క డెన్సిటీని కంపేర్ చేస్తే తెలిసిపోతుంది. సో ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ హ్యావింగ్ లెస్ డెన్సిటీ దెన్ ద వాటర్, ద ఆబ్జెక్ట్ విల్ ఫ్లోట్ ఇన్ ద వాటర్. అండ్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ హ్యావింగ్ మోర్ డెన్సిటీ దెన్ ద వాటర్ డెన్సిటీ, the object will sink in the water. So this is the two types of bodies: floating body, sinking body.
సో బేసింగ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద డెన్సిటీ. సో దీన్నే మనం డెన్సిటీ కాన్సెప్ట్ అంటే దీన్నే మనం ఇంకో రకంగా చెప్పాలంటే రిలేటివ్ డెన్సిటీ అని కూడా అంటాం అనమాట. రిలేటివ్ డెన్సిటీ అంటే ఒక డెన్సిటీని రిలేటివ్ అంటే కంపేర్ చేస్తాం. దేంతో కంపేర్ చేస్తాం? వాటర్ యొక్క డెన్సిటీతో కంపేర్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ బాల్ అయితే మెటల్ బాల్ యొక్క డెన్సిటీ, ప్లాస్టిక్ బాల్ అయితే ప్లాస్టిక్ బాల్ యొక్క డెన్సిటీ, పేపర్ పీస్ అయితే పేపర్ పీస్ యొక్క డెన్సిటీ. సో తీసుకున్నటువంటి ప్రతి సబ్స్టెన్స్, తీసుకున్న ప్రతి ఆబ్జెక్టు అది న్యూమరేటర్లో పెట్టి డినామినేటర్లో ఎవరితో కంపేర్ చేస్తున్నాం? డెన్సిటీ ఆఫ్ వాటర్తో కంపేర్ చేస్తున్నాం. సో యూ కెన్ సే దట్ కాన్సెప్ట్ ఈజ్ రిలేటివ్ డెన్సిటీ. సో రిలేటివ్ డెన్సిటీకి చాలా తేడా ఉంది. సో నార్మల్గా డెన్సిటీ అంటే ఇన్ ద బిగినింగ్ ఐ టోల్డ్ యూ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ఈస్ ద రేషియో బిట్వీన్ మాస్ అండ్ వాల్యూమ్. సో మాస్ రిప్రజెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కేజీ, volume represents in the form of meter cube. So mass by volume is equal to kg by meter cube. So density is nothing but mass by volume ratio kg by meter cube, and it is denoted by the letter rho. But relative density is nothing but it is the ratio between density of a substance to the density of water. So తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ని దాని యొక్క డెన్సిటీని వాటర్ యొక్క డెన్సిటీతో కంపేర్ చేస్తాం అనమాట. సో దాన్నే మనం రిలేటివ్ డెన్సిటీ అంటాం. So relative density is defined as it is the ratio between density of a substance to density of a water. It means that relative density is equal to density of a substance divided by density of water. So by basing on that ratio only, we can finalize whether the object will float or whether the object will sink. Okay, clear? సో వాటర్తో కంపేర్ చేస్తాం కాబట్టి వాటర్ యొక్క డెన్సిటీతో వాటర్ డెన్సిటీ కంటే ఎక్కువ ఉంటే సింక్ అయిపోతుంది, వాటర్ డెన్సిటీ కంటే తక్కువ ఉంటే ఫ్లోట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏదేమైనా వాటర్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి రిలేటివ్ డెన్సిటీ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెన్సిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ డివైడెడ్ బై density of a water. This is the concept of density. I hope it is very very clear. I want everyone to please note on this concept. In the next upcoming session, we shall focus on the Archimedes principle. Okay, so good evening, have a nice day, take care.